ఒకవైపు యు ఆర్ సో డిటాచ్డ్ అండ్ యు డోంట్ వాంట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ టూ మెనీ డీటెయిల్స్. కరెక్ట్. ఇంకోవైపు ఆక్షన్ పద్ధతి పెట్టి దే get their wages and their payments only after the film gets sold and systems పెడుతున్నారు. What is the logic? It is exactly the same thing. I am introducing the conversion of energy theory. అప్పుడు నేను డబ్బులు తీసుకోను, మీ డబ్బులు తీసుకోరు. వీఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ, ఆర్ టాలెంట్, ఆర్ ఎబిలిటీ. దట్ ఈస్ మేకింగ్ ద ఫిల్మ్ హ్యాపెన్. ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం? మీరు ఎవరికి ఇవ్వాలి కనుక అవసరం. అందరం తీసుకోకపోతే సినిమా విల్ బికమ్ యాజ్ ఇట్ ఈస్. కెమెరామెన్ డబ్బులు తీసుకోడు, కెమెరా హైర్కి ఇచ్చాడు డబ్బులు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓన్ వర్త్ యాజ్ ద investment instead of taking money. So if the film works, they will get the money. It's just a concept. That is what's cooperative cooperative society is about. It's very hard to visualize you speaking on behalf of a group like this. I am doing it for my selfishness, and they also should do it for their selfishness, because the common point is the project you are making. They are not doing it for me. Vallu aa project మీద నమ్మకంతో చేయరా, and they might believe in me. That is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయరు. నేను వాళ్ళ కోసం చేయట్లా, నేను నా కోసమే చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎ కాన్సెప్ట్ అంతే. అది లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ నేను ఓకే సప్న యాక్టరు, సప్నాకి ఎంత డబ్బు ఇస్తున్నా, కెమెరామెన్కి ఎంత ఇస్తున్నా, అంత ఇస్తున్నా, వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి 5,000 రూపాయలు పోయింది. ఎందుకు 5,000 రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి. బట్ సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా. జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చేయడం, దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్. నేను ఒకసారి రన్ అనే సినిమా 2008-09లో ఒక డిప్రెషన్ వచ్చింది, ఫైనాన్షియల్ డిప్రెషన్. లెమాన్ బ్యాంక్ కొలాప్స్ అయ్యి రన్ ఫిల్మ్కి 20 crores ఎంతో మేము ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ టైంలో. అమితాబ్ బచ్చన్, పరేష్ రావల్, రితేష్, వాట్ ఎవర్. అప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్లీ ద ఫైనాన్షియల్ మార్కెట్ కొలాప్స్ అండ్ నో స్టూడియో వాజ్ విల్లింగ్ టు మేక్ ఫిల్మ్స్ ఆ టైంలో ఎనీ బడ్జెట్స్లో. అప్పుడు నేను బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మీరు మీ రోల్ నచ్చి నా కోసం చేస్తున్నారా, మీకు డబ్బులు వస్తున్నాయని చేస్తున్నారా? మీకు రోల్ నచ్చితే డబ్బులు నచ్చితే నేను తీసుకొని మీరు తీసుకోవద్దు, పరేష్ రావులు తీసుకోడు, రితేష్ తీసుకోడు, మేము ఎవ్వరం డబ్బులు లేకుండా మళ్ళీ చేస్తే 20 crores 4 crores వచ్చేసింది కాస్ట్. ఎందుకు? కంబైన్డ్గా వి ఆల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. And you are taking a risk. Your investment is a risk there and the idea there. Yeah. No, you see here, yeah. Because but we want to, మేము పొద్దున్నేసి ఏదో ఒకటి చేయాలి కదా, బచ్చన్ గారు చేయాలి, నేను చేయాలి, ఇది అందరూ చేయాలి కదా. మేము నాకు డబ్బులు ఇట్లేదు, ఇంట్లో కూర్చుంటారా ఎవరు సినిమాలు తీయట్లేదని, లేదా నాకున్న ఎబిలిటీయే నేను రిస్క్ చేస్తానా, నా ఎబిలిటీయే నేను ఇన్వెస్ట్ చేస్తానా అనేది మీ పర్సనల్ డెసిషన్. సో ఎప్పుడైనా మీరు డబ్బులు పెట్టి కొని ఎవరైనా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చారా? అమ్మాయిలకి ఇచ్చారు. అదే అమ్మాయిలకే ఇస్తారు తెలుసు, బట్ అసలు ఇచ్చారా? ఇచ్చాను. Yes. How did you justify your? Because I just love to see her expression. And that makes you happy. Yeah, of course. Yeah, of course. So it's for my happiness. ఎప్పుడు సేవింగ్స్, కిడ్డీ బ్యాంక్, పిగ్గీ బ్యాంక్ ఇలాంటివి ఎప్పుడు లేవా? No. I don't know, మా సిస్టర్ మా బ్రదర్ చేశారు కిడ్డీ బ్యాంకు, నేను పాయలు కూడా తీసుకున్నాను డబ్బులు. ఒక ఉన్నతమైన ఐడియా కోసం దొంగతనం చేయడం మన సినిమాలో చూస్తారు హీరోలు, దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ధైర్యం ఉండి కట్టకటాల్లో వెళ్ళి రిస్క్ తీసుకుని అది ఉంటే ఏదైనా, ఇప్పుడు నేను ఎప్పుడు రైట్ రాంగ్ అని చూడను. మీరు సొసైటీలో ఉన్నప్పుడు ఇఫ్ యూ క్యాన్ గెట్ అవే యూ కెన్ డూ ఎనీథింగ్. అది మారలా, రిలీజియస్, క్రిమినల్, ఐ మీన్ లీగల్ అనేది, అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మనం చేస్తాం, ఆల్వేస్ అందరం చేస్తాం, మనకు తెలియదు అంతే మనం చేస్తున్నట్టు. మీరు 25 కోట్లు 100 కోట్లు ఉన్నవాళ్ళు లేకపోతే 10,000 కోట్లు ఉన్నవాళ్ళు దాచుకోవడం, దాన్ని రిడిక్యులస్గా చెప్పారు. ఓకే, మధ్యతరగతి జీవితాల్లో పిల్లల్ని పెంచాలి, రేపు అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేయాలి, అది కొంత అమౌంట్ బ్యాంక్లో చూసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకనే ఫ్యామిలీ ఉండకూడదని చెప్పా. అది ఓకే, సరే కర్మ కొద్ది ఫ్యామిలీ ఉందనుకుందాం, అది అనుభవించాలి అప్పుడు అంతే. సో ఫ్యామిలీ అనేది లేకపోతే పెద్ద సుఖం ఏంటంటే మీరు కుక్కలా బతికేయచ్చు, కుక్కకి డబ్బు అవసరం లేదు, కుక్క హ్యాపీగానే ఉంటుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ అందరికీ కుక్కలు అయ్యే భాగ్యం ఇప్పుడు లేదు కాబట్టి సొసైటీలో. చాలా అనుభవించాలి, ఇంకేం చేస్తాం. వాళ్ళకి ఏంటి సొల్యూషన్ ఇచ్చారు? బికాస్ మీరు సొల్యూషన్స్, అది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ద డెసిషన్. మీకు బర్డెన్ ఉంటుంది, మీ ఎమోషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి. నిషి ఏంటంటే లైక్ ద క్యామెల్ ఇస్ మ్యాన్, ఈ నీల్స్ హిమ్సెల్ఫ్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ వెల్ లాడెన్ విత్ బర్డెన్స్. అంటే ఒక ఒంటే ఎడార్లో కింద కూర్చుని పెట్రాబాబు పెట్టిన రోడ్లు అన్నీ పెట్టించుకుని కమిట్మెంట్స్ రిలేషన్ అన్నీ పెట్టి దాని తర్వాత నడవటం స్టార్ట్ చేసి అబ్బా బతుకు భారం అయిపోయిందిరా. బతుకు భారం వల్ల నువ్వు పెట్టుకున్నావు భారాలు, అదే పాయింట్. దట్స్ ద సొల్యూషన్.
అది జస్ట్ ఆ బరువులు కింద పడేసి హ్యాపీగా సన్సెట్లో నడిచి వెళ్ళిపోవాలి. కుకింగ్ ఎపిసోడ్లో గ్రూప్ కుకింగ్ పెట్టారు కదా, గ్రూప్ కిచెన్ ఉంటే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని. అలా అందరికీ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎవరికి ఎంత కావాలో తీసుకుంటే ఎఫిషియెంట్ సిస్టమ్, అది మాత్రం రావట్లేదు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యూ టు అండర్స్టాండ్, అది ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనీకి మీకు మీ వాల్యూతో కనెక్షన్ ఉంటుంది. మనీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ హ్యావ్ వాల్యూ. అంటే రిజర్వ్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా ఎవడెళ్తే ఎవరికి డబ్బు అవసరం ఉందో తీసుకొచ్చి దానికి వాల్యూ ఏంటి ఇప్పుడు? ఇంకా యూ టు అండర్స్టాండ్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్, ఇట్స్ ఎ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఎనర్జీ. మీ దగ్గర ఉన్నది మీరు చేయటానికి. అప్పుడు ఎలా మీరు చేస్తారు? ఎవరికి ఎంత ఇవ్వాలని లిమిటేషన్ ఉంటుంది కదా. ఎనర్జీకి లిమిటేషన్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ రిజర్వ్ బ్యాంక్లో 10,000 కోట్లు ఉందనుకోండి, మీరు 10 లక్షల కోట్లు గుద్దేసి పెట్టేసి అందరూ తీసుకున్నట్టు అవుతుందా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్ కాంట్. సో నా దగ్గర ఒక టెరిఫిక్ సింగర్ ఉన్నాడు, ఒక సింగర్. ఆ సింగర్కి ఉన్న టాలెంట్ని కొనుక్కోవడానికి నేను ఆ సింగర్కి నేను ఒక డబ్బులు ఇస్తాను. ఇట్ ఈస్ కన్వర్టింగ్ దట్ ఎనర్జీ టు యాడ్ టు మై ఎనర్జీ. whatever I want, I want to use. కుకింగ్ అది కరెక్ట్ ఎందుకు కాదంటే, కుకింగ్ అనేది గ్రూప్ కుకింగ్ అనేది ఎవడో చేసాడు, ఈజ్ మేకింగ్ ఇట్ ఎస్ అ బిజినెస్. ఇన్ని వంట ఉన్నాయి హోటల్లో రకరకాల ఫుడ్స్ ఉంటాయి. ఎవడు ఇష్టం వచ్చిందో అది తింటాడు, ఎవడు ఇష్టం వచ్చిందో అది ఆర్డర్ ఇచ్చుకుంటాడు, హోమ్ డెలివరీ వస్తుంది. సో అదే ప్రొఫెషనల్గా చేసి డబ్బు కోసం చేస్తున్నారు. ఆ టైంలో మిగతా గృహిణులంతా వేరే పనులు చేసుకోవచ్చు అనే కాంటెక్స్ట్ చెప్పాను నేను. సో డబ్బుకి ఇట్ వోంట్ వర్కౌట్ అంటారు అకౌంట్, బికాస్ డబ్బు ఈజ్ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ధీరుభాయ్ అంబానీ అనే వచ్చి నేను మొత్తం టాటా బిర్లాని పడగొట్టేసి నేనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అవ్వాలని ఒక విజన్ తోటి ఆయన వచ్చాడు బాంబేకి. అవును. అండ్ ఈ డిడ్ ఇట్. ఎలా చేశారు? ఈ ఇండస్ట్రీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇలాంటి ఒక ప్లాన్ ఇచ్చారు. బ్యాంక్ చెప్పారు, నేను ఇది పెడతాను, అది పెడతాను. దట్ ఐడియాస్ కంప్లీట్లీ కన్విన్స్డ్ దెమ్ అండ్ దే ఫండెడ్ హిమ్. ఎందుకు ఫండ్ చేశారు? ఆయన మొహం నచ్చి కాదు, ఆయన ఐడియాస్ నచ్చి, ఆయనకున్న బిజినెస్ ప్లాన్ చూసి, ఆయనకున్న వాటెవర్ ఇది చూసి. So that is what, so your ideas generated that money, and that money you converted into energy by giving it to labor, creating industries or factories, machines అన్నిటిలో కన్వర్ట్ చేసి వాటిలోంచి వచ్చిన రిటర్న్ అనేది it added to his wealth. So same money బ్యాంక్లో ఉంటే it can't convert to energy. Dhirubhai's vision converted into energy.